చాలా బాగా వచ్చింది కదా ఈ ఫోటో. మళ్ళీ ఒకసారి తీయించుకోవాలి. ఈ మెల్లో ఉన్న బంగారం నా ఒంటి మీదకి వచ్చినప్పుడు తీయించుకుందామండి. మొత్తం అంతా ఆర్పేశారు, ఇంకేటి ఉంది? భోజనానికి రండి. మొహం ఎందుకు అలగెట్టారు? అయినా నాదే తప్పు. బంగారం ఉంటేనే కానీ ఫోటోలు తీయించుకోవాలో నాకు తెలియదు. ఎందుకు పెట్టానో నీకు తెలుసు. ఇంకా విడిపించుకోవడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకే తెలుసు. నీ ఒంటి మీద బంగారం ఉండాలని నాకు మాత్రం ఉండదా చెప్పు? నేను మిమ్మల్ని కావాలని అనలేదండి. కొన్నిసార్లు ఆ ఫోటోలు కూడా మనల్ని బాధ పెడతాయని ఇప్పుడే తెలిసింది. మీరు అలా చూడకండి. నేనేం బంగారానికి విలువ ఇచ్చేదాన్ని అయితే కాదు. ఇన్నాళ్ళు బ్యాంకులోనే ఉన్నాయని బాధతో అన్నాను అంతే. అయినా నేను కొత్త బంగారం కొనమన్నానేంటి? కానీ ఉన్నా సరే వేసుకోలేకపోతున్నాననే బాధతో అలా ఏదో అనేసాను. నా అలా ఉన్న బాధనైనా ప్రేమనైనా మీ మీదే చూపించగలను కదండి. నాకు తెలుసండి మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మీరు సాల్వ్ చేస్తారండి. ఫోటోలు బయటనేటి మన ఫోన్లో కూడా తీసుకోవచ్చు. సెల్ఫీ తీసుకుందాం. సంసారంలో ఒడిదుడుకులు సహజం. దానివల్ల ఒకరినొకరు నిందించుకునే కన్నా ఆదరించుకుంటే ఏ సమస్యకైనా ఓ దారి కనిపిస్తుంది.